లోతు వారి యొద్దకు వెళ్లి వారితో మాటలాడెను. అన్నలారా, దయచేసి ఈ దుష్టక్రియ చేయకండి. ఇదిగో, నాకిద్దరు కుమార్తెలున్నారు. నేను వారిని మీ యొద్దకు తీసుకుని వచ్చెదను. కాని ఈ మనుష్యులకు మాత్రం ఏమీ చేయకండి, ఎందుకంటే వారు నా ఇంటి నీడలోనికి వచ్చినవారు. నీవు అవతలికి పొమ్ము, పరదేశిగా ఇక్కడికి వచ్చి మా మీద తీర్పు చెప్పదలుచుచున్నావా అనిరి. వారు లోతుపై బలముగా ఒత్తిడి చేసి తలుపు పగలగొట్టుటకే చేరిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులను చాపి లోతుని ఇంటివైపు లాగి తలుపు మూసిరి. ఇంటిద్వారము వద్ద ఉన్న వారందరినీ ఆ మనుష్యులు చిన్నవారి నుండి పెద్దవారి వరకు కనుమొబ్బు కలుగజేసిరి. వారు ద్వారము కనుగొనలేక తిరుగుచుండిరి. ఆ మనుష్యులు లోతుతో, ఇక్కడ నీకు ఉన్న కుమార్తెలు, అల్లుళ్ళు, నీకు కలిగిన వారందరినీ ఈ స్థలమున నుండి తీసుకుని రమ్ము. సోదోము గోమోరా పట్టణపు మనుష్యుల పాపము బహుఘోరమైనది. ఈ పట్టణమును మేము నాశనము చేయుటకు యెహోవా మమ్మను పంపెను. అప్పుడు లోతు బయలుదేరి వెళ్లి తన కుమార్తెలను, వారిని పెళ్లి చేసుకొనబోతున్న అల్లుళ్లతో, ఈ స్థలమును విడిచిపెట్టుడి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయుచున్నాడు అని చెప్పెను. కాని వారు అతని హేళన చేసిరి.